ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఇవన్నీ ఆర్ ఇంజూరియస్ అయినా కానీ అందరూ యువకులు అందరూ కూడా దీనికి బానిసవుతున్నారు. సో మేము ప్రధానంగా క్లినిక్స్లో ఆర్ హాస్పిటల్లో చూసుకున్నట్లయితే ఈ హార్ట్ ఫెయిలియర్కి వన్ ఆఫ్ ద ప్రధాన కారణం ఈజ్ ఆల్కహాల్ అంటే. సో చాలామంది ఈ ఆల్కహాల్ని మితిమీరినప్పుడు ఎప్పుడైతే వాళ్ళ కన్జంప్షన్ డైలీ మోర్ దాన్ ద లిమిటెడ్ వాట్ యాజ్ పర్ ద సోషల్ నార్మ్స్ బట్టి వెళ్తారో, అంటే ఎక్సెసివ్ డ్రింకింగ్ ఆఫ్ ఆల్కహాల్, బింజింగ్ ఆఫ్ ఆల్కహాల్ అంటారు. అలాంటి వాళ్ళకి ఎక్కువగా తాగినప్పుడు ఎక్కువ సంవత్సరాల నుంచి తాగిన వాళ్ళకు ఈ ఆల్కహాల్ టాక్సిన్ వల్ల హార్ట్ ఒక కంట్రోల్ వీక్ అయిపోతుంది. సో యూ కాల్ ఇట్ యాజ్ కార్డియోమయోపతి. సో ఆల్కహాలిక్ కార్డియోమయోపతి అంటారు. అంటే ఎక్సెసివ్ ఆల్కహాల్ వల్ల మనం చూస్తాం చాలామంది రైతులు హాస్పిటల్కి వస్తూ ఉంటారు, ఇట్లా ఆయాసం ఉంది డాక్టర్ గారు, నాకు కాళ్ళ వాపులు వచ్చాయి, పొట్టొబ్బింది. రైతులు వాళ్ళు ఏంటంటే వాళ్ళకు దినచర్య అదే ఉంటుంది. పొద్దున్న చేసిన తర్వాత వ్యవసాయం చేసిన తర్వాత సాయంత్రం వాళ్ళు కళ్ళు తాగడము, లేకుంటే రిలాక్సేషన్ కోసం అంత బాగా కష్టపడి ఎండలో పనిచేస్తారు కాబట్టి వాళ్ళు అలాంటప్పుడు తాగుతారు. సో ఒక లిమిట్ తాగిన తర్వాత వాళ్ళు ఏమవుతుందంటే కొన్ని సంవత్సరాలు తాగడం వల్ల వాళ్ళకు గుండె కంట్రోల్ అనేది ఎఫెక్ట్ అయిపోతుంది. సో వాళ్ళ పంపింగ్ వీక్ అయిపోయి వాళ్ళకి సేమ్ నేను ఇంతకుముందు చెప్పినట్లు లక్షణాలు లైక్ ఆయాసం రావడము, కాలవాపులు రావడం, పొట్టప్పుడు ఇట్లా చాలామంది తేడా రావడం, హార్ట్ బీట్లో కూడా తేడా రావడం. సో ఇవన్నీ హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు అన్నట్టు. సో ఇది ఆల్కహాలిక్ కార్డియోమయోపతి అంటారు. సో ఇది వన్ ఆఫ్ ద కామన్ కాజ్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్. సో అందుకనే మేము ఎప్పుడైనా పేషెంట్స్ ఇలాంటి కారణాలు మాకు షుగర్ బీపీ లేని వాళ్ళకు నాకు హార్ట్ పంపింగ్ వీక్ అయింది డాక్టర్ గారు, దేనివల్ల రీజన్ ఉన్నప్పుడు చూసినట్లయితే వాళ్ళకి హిస్టరీలో ఆల్కహాల్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్. సో అబ్స్టినెన్స్ ఫ్రమ్ ఆల్కహాల్ ఒక్కసారి వాళ్ళు బంద్ చేసిన తర్వాత చాలామందికి హార్ట్ పంపింగ్ నార్మల్ అవ్వదు, ఎందుకంటే వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి తాగారు. సో ఆ టాక్సిన్స్ ఎక్కడ పోవు, వాళ్ళకి కంట్రోల్లో డిపాజిట్ అయి ఉంటుంది. సో అప్పుడు అట్లాంటప్పుడు మేము ఏం చేస్తామంటే ఈ ఆల్కహాల్ ఆపేయాలి, ప్లస్ అట్ ది సేమ్ టైం హార్ట్ ఫెయిల్యూర్ మెడికేషన్స్ని మేము ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన రకరకాల మందులు ఉంటాయి. ఆ మందులు పెట్టడం వల్ల ఏంటంటే ఈ పంపింగ్ నార్మల్ అవ్వదు, కానీ ఏదైతే లక్షణాలు హార్ట్ సంబంధించి ఉంటాయో, హార్ట్ ఫెయిల్యూర్ సంబంధించి అవన్నీ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.